అయితే ఇప్పుడు మనం కొంతమందిని చూస్తున్నామండి. స్టైల్‌కి అనుకోండి, లేకపోతే ఒక న్యూ లుక్ కనపడటం కోసం అనుకోండి, కర్లీ హెయిర్ ఉన్నదాన్ని హీట్ స్ట్రెయిట్నర్ పెట్టి స్ట్రెయిటింగ్ చేస్తుంటారు. ఆల్రెడీ ఆ స్ట్రెయిటింగ్ చేసేదానికి మళ్ళీ కెమికల్ వస్తుంది. మళ్ళీ ఆ కెమికల్ పెట్టి దాన్ని జుట్టుని ఇట్లా బట్టి లాగుతూ ఉంటారు. అయితే ఒక స్పాన్ ఆఫ్ టైం వచ్చేటప్పటికి, అంటే హెల్తీగా ఉన్నప్పుడైతే, గట్టిగా ఉన్నప్పుడైతే ఓకే, కానీ ఒక స్పాన్ వచ్చేటప్పటికి హెయిర్స్లో స్ప్లిట్స్ అలాంటివి కూడా వచ్చేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైము ఇవి కూడా వీక్ అయిపోతాయి. సో అసలు ఈ స్ట్రైట్నింగ్ అనేది అది ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటారు? యాక్చువల్గా చాలామంది యువత ఆ కలర్ చేయటం, కలరింగ్ కానివ్వండి, అంటే డిఫరెంట్ కలర్స్ అక్కడ ఒక పార్ట్లోనే ఒక కలరు దాన్ని అప్లై చేయటం. అలాగే ఈ కర్లీ హెయిర్ ఉన్నవాళ్ళు స్ట్రైట్నింగ్ కోసం విపరీతమైన హీట్, ఆ హీట్ ఎక్కువగా వాడటం వల్ల ఏమంటే ఈ టిష్యూస్ అన్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్గా ఈ పాలిమాలిక్యూల్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఇక్కడ ఎక్కడైతే రూట్స్లో ఆ స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ స్ట్రెంగ్త్ తగ్గిపోయి స్ప్లిట్ ఎండ్స్ అయిపోతాయి. ఓకే, ఈ స్ప్లిట్ ఎండ్ అయిపోయిందంటే చాలా హెయిర్ చాలా పల్చగా తిన్నిగా తయారైపోయి ఆ హెయిర్ త్వరగా డ్యామేజ్ అయిపోయి అక్కడ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఒక ఏజ్ 30sలోనే చాలామంది హెయిర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇంటర్నల్ శుద్ధి జరగాల్సిందే, ఎక్స్టర్నల్ ఎలాంటి కెమికల్స్ లేని, అంటే వీలైతే కోకోనట్ ఆయిల్, అలాగే కోకోనట్ ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ని వాడుకుంటే హెయిర్ చక్కగా గ్రో అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు మనం చూస్తే కనుక మన బయోవెస్వ ఆనియన్ జ్యూస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి హెల్తీ, అంటే చాలామందికి చాలా థిన్గా ఉంటుంది హెయిర్. సో హెల్తీగా తయారయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఒక ఆనియన్ జ్యూస్, అంటే ఆనియన్ ఆయిల్ వాడటం ద్వారా రెగ్యులర్గా, అలాగే ఏదైతే మనం షాంపూస్, ఫ్రాగ్రెన్స్కి సంబంధించి అవన్నీ పక్కన పెట్టేసి కాన్సన్ట్రేటెడ్ కాకుండా ఇప్పుడు ఆనియన్ షాంపూస్ వాడటం ద్వారా ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ వాళ్ళు పొందొచ్చు? యాక్చువల్గా ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఎలాంటి యాడెడ్ కలర్స్ లేవండి, ఎలాంటి ఫ్రాగ్రెన్స్ లేదు, అలాగే ప్రిజర్వేటివ్స్ లేవు, పారాబిన్స్ లేవు. సో ఇవన్నీ లేకపోవటం వెళ్ళేవంటే న్యాచురల్ చక్కగా నుంచి తీసిన కోకోనట్ ఆయిల్తో మాత్రమే, అంటే ఏదైతే మనం ఇంటేక్ తీసుకోవచ్చో ఆ కోకోనట్ ఆయిల్తో మాత్రమే ఈ ఆనియన్ ఆయిల్ని, హెయిర్ ఆయిల్ని తయారు చేయడం జరిగింది. సో ఈ రెడ్ ఆనియన్ హెయిర్ ఆయిల్ యాక్చువల్గా ఏమంటే ఇది వీక్లీ థ్రైస్ కనుక జెంటిల్ మసాజ్ చేస్తూ ఉంటే ఈ హెయిర్ ఆయిల్ యాక్చువల్గా సల్ఫర్, దీంట్లో న్యాచురల్గా వచ్చే సల్ఫర్ ఉంటుంది ఈ ఆనియన్లో. ఈ ఆనియన్లో ఈ సల్ఫర్ సఫిషియెంట్గా ఉండటం వల్ల డాండ్రఫ్ ఉన్నా కానీ డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే హెయిర్కి ఆ రూట్స్ని, కుదుళ్ళని చక్కగా స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది. అలాగే హెయిర్ ఫాల్, రీసెంట్గా అయిన హెయిర్స్ ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిందో అక్కడ ఆ హెయిర్ దగ్గర మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది. అలాగే ఈ ఆనియన్ షాంపూలో కూడా కలర్సు, పారాబిన్స్, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేవు, అలాగే ఫ్రాగ్రెన్స్ లేదు. కాబట్టి ఇది కూడా చక్కగా హెయిర్ని క్లీన్ చేసుకోవటానికి, అలాగే రూట్స్ని స్ట్రెంత్ చేయడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. ఇది గత 3 years నుంచి, గత 3 సంవత్సరాల నుంచి చాలామందికి సజెస్ట్ చేయడం జరిగింది. హెయిర్ ప్రాబ్లం అని వచ్చి మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ దీన్ని సజెస్ట్ చేయడం జరిగింది. చాలామంది ఆంధ్ర, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల్లో, అలాగే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ యాక్చువల్గా రీసెంట్గా 3 days బ్యాక్ అమెరికాకి నా ఫ్రెండ్ ఒక అతను హెయిర్ ఫాల్ అయిపోతుంది, బాల్నెస్ వచ్చేసింది, కానీ అతను కొన్నది 30sలో బాల్నెస్ వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ యుఎస్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఏమంటే ఈ హెయిర్ ఫాల్ త్వరగా అవుతుంది. ఇండియన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్లైమేట్కి కానివ్వండి, లేదా దానికి అడ్జస్ట్ అవ్వలేక ఈ హెయిర్ ఎక్కువగా ఆ క్లైమేట్కి హెయిర్ ఫాల్ అయిపోయి బాల్నెస్ చిన్న వయసులో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రీసెంట్గా కూడా మళ్ళీ పంపించడం జరిగింది. అతని హెయిర్ ఫాల్ కంట్రోలింగ్కి చక్కగా పనిచేస్తుందని కామెంట్ చేయడం జరిగింది.